ఏదైతే కెప్టెన్సీ కంటెండర్షిప్లో ఓడిపోయిన తర్వాత తనూజాని భయంకరంగా రీతూ చౌదరి కానీ మాధురి కానీ ఒక నెగిటివిటీతో కూడిన ఒక వాతావరణంలోకి మెల్లగా తీసుకెళ్తున్నారనేది నా ఫీలింగ్. పదే పదే ఆమె చూసావా, నీకు బుద్ధి ఉండాలి నా అంటావు, చూడు ఏం చేశారు, నువ్వు ఏం చేశారు చూడు, ఫ్రెండ్ అంటే ఏం చేశాడు చూడు అని చెప్పి ఒక్కొక్కరి గురించి నెగిటివ్ చెప్పడం అయితే మాధురి గారు అయితే మొదలుపెట్టారని చెప్పాలి. మాధురి గారు ఆమె కావాల్సిన వాళ్ళకైతే ఆమె సపోర్ట్ చేసుకుంటుంది. ఫైనల్గా వచ్చేసరికి ఆమెకైతే 4-3 ఎక్కించడానికి అయితే ఆమె గట్టిగా ట్రై చేస్తుంది. ఈవెన్ రాత్రిపూట కూడా ఆమె పక్కన కూర్చొని రీతూ చౌదరి మాధురి మరి ఏంటి ఆమెను ఏం చేద్దాం అనుకుంటున్నారు, టాప్ నుండి కింద పడేయాలని అనుకుంటున్నారు. దయచేసి తనూజ గారు ఇది గమనించాలి. స్క్రాప్ అని అందరినీ పక్కన పెట్టకపోతే మీరు స్క్రాప్ అయిపోతారు తనూజ గారు. ఇది మాత్రం పక్కా రాసి పెట్టుకోండి. నాకు తెలిసి మీరు ఇన్ఫ్లుయెన్స్ అవ్వరు అనుకుంటున్నాను. ఒకవేళ మీరు ఈ విషయంలో ఇన్ఫ్లుయెన్స్ అయ్యి భరణి గారిని మీరు కనుక టార్గెట్ చేయాలనుకుంటే, ఏమన్నా ఇన్ని అనాలనుకుంటే మాత్రం 100% మీరు నెగిటివ్ మూట కట్టుకుంటారు. ఆల్రెడీ పవన్ కళ్యాణ్ విషయంలో మీరు నెగిటివ్ మూట కట్టుకున్నారన్న జరిగిన వంటగదికి సంబంధించిన విషయంలో ఇప్పుడైతే మాత్రం ఆ తప్పు జరగదని అయితే ఆశిస్తున్నాను.